మిస్క్యారేజెస్ కావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అంటే భార్యాభర్త ఐదర్ మేనరికం కావచ్చు లేదా అన్రిలేటెడ్ వాళ్ళు కావచ్చు. మీరు చూడ్డానికి కంప్లీట్గా నార్మల్గా ఉండవచ్చు, అయినా మీ బేబీ ఆర్ ఎంబ్రియో ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని జెనెటిక్ కాంబినేషన్స్ జరుగుతూ ఉంటాయి. తల్లి నుంచి వస్తున్న క్రోమోజోమ్స్, తండ్రి నుంచి వస్తున్న క్రోమోజోమ్స్ ఎక్స్చేంజ్ అయ్యి బేబీకి ఒక యునీక్ క్రోమోజోమల్ కాంపోజిషన్ తయారవుతూ ఉంటుంది. ఇట్లా అయ్యే సందర్భంలో కొన్నిసార్లు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అవ్వవచ్చు. అట్లాగే మీది మేనరికం అయితే మేనరికంలో బికాస్ ఆఫ్ క్లోజ్ రిలేషన్ కొన్ని జనరేషన్స్ నుంచి జీన్స్ షేర్ అవుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు మీరు నార్మల్గా ఉన్నా కూడా మీరు ఒక పర్టిక్యులర్ క్రోమోజోమల్ కండిషన్కి క్యారియర్ అవ్వచ్చు. క్యారియర్ అంటే మీలో ఆ జబ్బు లేదు కానీ మీ నెక్స్ట్ జనరేషన్లో అటువంటి జబ్బు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అట్లాంటి వారిని క్యారియర్స్ అంటాము. ఇట్లా క్యారియర్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఒక మనిషిని చూసి వారు ఫలానా డిసీజ్కి క్యారియర్ అని చెప్పడం వీలు పడదు. ఓన్లీ జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారానే మీ క్యారియర్ స్టేటస్ మనకు తెలుస్తుంది. సో ఇటువంటి క్యారియర్ స్టేటస్ ఉన్నవారు ఇద్దరు పెళ్లి చేసుకుంటే వారి నెక్స్ట్ జనరేషన్లో ఇటువంటి డిసీజ్ ఎక్కువగా ప్రొనౌన్స్ అవ్వచ్చు. ఇటువంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండడం మిస్క్యారేజ్కి ముఖ్యమైన రీజన్. మనము జనరల్గా అయ్యే మిస్క్యారేజెస్ అన్నింటినీ తీసుకుంటే సుమారు 30-40% మందిలో మిస్క్యారేజ్ అయిన ఫీటస్లో ఏదో ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం జెనెటిక్ టెస్టింగ్ చేస్తే కానీ ఎటువంటి ప్రాబ్లం ఉంది అని కరెక్ట్గా చెప్పలేము. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే తల్లిలో కానివ్వండి తండ్రిలో కానివ్వండి